ఏలూరు జిల్లా ఏలూరు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బడేటి కోట రామారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆళ్ల నాని గారి మీద 24,603 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఏలూరు సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరలా ఆళ్ల నాని గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన అప్పలనాయుడు గారి మీద టీడీపీ అభ్యర్థి అయిన బడేటి కోట రామారావు గారి మీద పోటీ చేసి 4,072 ఓట్ల మెజారిటీతో ఈ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన ఆళ్ల నాని గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 84,000 పైచిలకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 72,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 12,000 ఓట్ల మెజారిటీతో ఈ సీటు కూటమి అభ్యర్థి గెలుచుకునే ఉండేవారేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపేవారిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ ఏలూరు సీట్ని కూటమి అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ గారు అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.